శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే గౌతు శిరీష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రైతులకు 20,000 రూపాయలు, ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఏడాదికి త్వరలోనే అందిస్తామని ఆయన తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి, వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు మరి ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చుని అన్నీ కూడా మాట్లాడాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 85 లక్షల ఇళ్ళు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అన్ని పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకుంటారో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నకి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు 15వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ గుంతలమై అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద దగ్గర 30,000 పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం. అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ సమస్యలు, అలాగే జల్ జీవన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపు ఇప్పటికీ 10 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్ననే చూసాం లూలు సంస్థ కానీ టీసీఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి